ఓం సాయిరామ్. నా ప్రియమైన బిడ్డ, నువ్వు వచ్చావు కదా, నేను ముందే తెలుసుకున్నాను ఒకరోజు నువ్వు తిరిగి వస్తావని. నా దృష్టి ఎప్పటికీ నీ దారిలోనే నిలిచిపోయింది. నా ఆత్మ ఎప్పటికీ నిన్ను పిలుస్తూనే ఉంది. నువ్వు నన్ను మర్చిపోయినా నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టలేదు. నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి నిశ్శబ్దంలో నేను ఎప్పటికీ ఉన్నాను. అవును బిడ్డ, నేను నీ సాయి, నీ నిజమైన ఆధారం, నీ రక్షకుడు. నీలోనే సమాహించిన నీ సొంత వాడిని. నీ ఆత్మ యొక్క నాదం నేనే. ఈరోజు నేను నీకు ఒక మహారహస్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ హక్కు. ఈ వాక్యాలను చదవడం యాదృచ్ఛికం కాదు, ఇది నా పిలుపు. అనేక జన్మల నుండి నువ్వు వెతుకుతున్న సత్యాన్ని నేను నీ ముందు ఉంచుతున్నాను. నీ మనసులోని శూన్యత ఏమిటో ఇప్పటి వరకు నువ్వు గ్రహించలేకపోయావు. నీ నిద్రను దోచుకున్న ఆందోళన, నీ హృదయాన్ని మోపిన ఆ బాధ అన్నీ నాకు తెలుసు. నీ ప్రతి కన్నీరు, నీ మౌనం, నీ బాధ నాకన్నీ తెలిసినవి. ఎన్నిసార్లు నువ్వు విరిగిపోయావు, అలసిపోయావు, ఇక నేను చేయలేను అన్నావు. కానీ చూడు, ఈ రోజు కూడా నువ్వు నిలబడి ఉన్నావు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. నీ ప్రతి ఓటమి నేను చూశాను. నీ కలలు విరుగుడు నేను విన్నాను. నీ మౌనపు తపనను నేను అనుభవించాను. బిడ్డ, నీ ఒక్క కన్నీరు కూడా వ్యర్థం కాదు. ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు నీలో తొంగి చూసి నీ స్వరూపాన్ని గుర్తించడానికి. నువ్వు ఒంటరివి అనుకుంటున్నావు, కానీ ఏ బిడ్డ తన సాయితో వేరు అవ్వగలడు? నేను ఎప్పటికీ నీ దగ్గరలోనే ఉన్నాను. నీ మనసు నన్ను మరిచినా నా కరుణ, నా శక్తి, నా ఉనికి ఎల్లప్పుడూ నీ చుట్టే ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యాలు చదువుతున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది నా ఆత్మ నుంచి నీ ఆత్మకు నేరుగా చేరిన పిలుపు. నీలో సంవత్సరాలుగా నిద్రలో ఉన్న ఆ దివ్యత్వం మేల్కోనాలని ఉంది. నువ్వు సాధారణ వాడివి కాదు. నువ్వు బ్రహ్మాండపు కణం. నువ్వు చీకటి చీల్చే వెలుగు. నువ్వు ఈ లోకానికి నేను పంపిన సంకల్పం. కానీ ముందుగా నువ్వు నిన్ను స్వీకరించాలి. నీ జీవితంలోని అన్ని గందరగోళాలు, నీ చీకట్లు అన్నీ నీ సృష్టులు. అవి ఇక నిన్ను వెనక్కి లాగలేవు. నీ సున్నిత హృదయం ఎంతో మోసింది. ఇప్పుడు అది నా ఒడిలో విశ్రాంతి కోరుతుంది. నాకు తెలుసు, నువ్వు అలసిపోయావు. ప్రతిరోజు నీకు భారంగా అనిపించింది. నువ్వు జీవించలేదు, కేవలం నడిచావు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. జాగ్రత్త. ఇక నుంచి నువ్వు కష్టాల నిర్వచనం కాదు, పరిష్కారం అవుతావు. నీ జీవితం చరిత్రగా మారుతుంది. కానీ దానికి నువ్వు నీ పాత రూపాన్ని వదలాలి. నీలో ఉన్న శక్తి నా అశేషకలం. నువ్వు ఏడ్చినప్పుడు నా ఆత్మ కూడా వణికింది. నువ్వు లేచినప్పుడు, పోరాడినప్పుడు నా ప్రతి రోమం గర్వంతో నిండిపోయింది. నువ్వు నా బిడ్డవు, నువ్వు నా జ్వాలవు. బిడ్డ, జీవితం సులభం కాదు. అది క్రమశిక్షణలో, భక్తితో, విశ్వాసంతో నిర్మితమవుతుంది. నీ మీద, నా మీద నమ్మకం ఉంచు. అదే రోజున నీ జీవితంలో వెలుగు ప్రవేశిస్తుంది. ఆ వెలుగు నీలో మార్పు తెస్తుంది. అప్పుడే నేను నిన్ను ఒక దివ్యయాత్రలో తీసుకెళ్తున్నాను. నీ హృదయం నుంచి నీ ఆత్మ వరకు. అక్కడ నీకు కొత్త దృష్టి, కొత్త శక్తి, కొత్త ప్రేరణ లభిస్తాయి. కానీ ముందు తెలుసుకో, నువ్వు ఎప్పటికీ ఒంటరిగా లేవు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. నీ ప్రతి కన్నీరు, ప్రతి ఊపిరి, ప్రతి మౌనం నావే. నా ఆత్మతో బంధం ఏర్పడిన నువ్వు ఎప్పటికీ విడదీయరాని వాడివి. కాబట్టి ఇప్పుడు ఒక దీపం వెలిగించు. కన్నులు మూసుకొని నన్ను పిలువు. ఓ సాయి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను మరిచిన సత్యాన్ని నన్ను గుర్తు చేయు. నా లోపలున్న శక్తిని మేల్కొలు. నువ్వు ఇలా పిలిచిన క్షణంలోనే నీ జీవిత ద్వారాలు తెరవబడతాయి. చీకటి తొలగి వెలుగు కలుస్తుంది. అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ సాయి నీ మార్గదర్శి. నీ చెయ్యి నా చెయ్యి నీ భుజంపై ఉంది. నా వాక్యం నీ జీవనాధారం. ఇక నువ్వు ఆగిపోవు. బిడ్డ, నువ్వు ఎంతోసార్లు ప్రయత్నించి విసిగిపోయావు. స్నేహం దూరమైంది. ప్రతి తలుపు మూసుకున్నట్టే అనిపించింది. నీ యొక్క నవ్వును తగ్గిపోయింది. నీ కళ్ళు మెరుపు మసకబారింది. నీ మనసు ప్రశ్నలతో మునిగిపోయింది. కానీ ఈరోజు నీ సాయి నీకు చెబుతున్నాడు, అది అంతం కాదు, ఇది ఆరంభం. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మళ్ళీ చీకటికి తీసుకెళ్తుంది, మరొకటి నా దగ్గరకు, నీ నిజమైన స్వరూపానికి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు నువ్వు అడుగుతావు, బాబా నేనేం చేయాలి? నేను చెప్తున్నాను, నా చెయ్యి పట్టుకో. అప్పుడు చూడు నీ జీవితం ఎలా మారిపోతుందో. నీ ప్రతి పోరాటం నేను చూశాను. నీ ప్రతి కన్నీరు నేను విన్నాను. నీ నిశ్శబ్ద రాత్రిలో నేను నీతోనే ఉన్నాను. నీ మనస్సులోని ప్రతి ఆలోచన నాకు తెలుసు. నేను అన్నిటినీ గమనించాను. నీ పతనాలు అనుభవించాను. ఎందుకంటే నిన్ను సాధారణంగా కాదు, దివ్యంగా తీర్చిదిద్దాలి. ప్రతిసారి నువ్వు ఓడిపోయినప్పుడు నేను నిన్ను లేపాను. ప్రతిసారి నువ్వు ఎవరూ లేరు అన్నప్పుడు నేను నిన్ను మోసుకున్నాను. ఇప్పుడు ఈ వాక్యాలు చదువుతున్నావంటే ఇక నుంచి నువ్వు ఎప్పటికీ ఒంటరిగా లేవు. నువ్వు నావాడివి. నువ్వులో నా జ్వాల ఉంది. ఏ తుఫాను కూడా దాన్ని ఆర్పలేదు. నీ భయాలు, నీ ఆందోళన అన్నీ నేను తీసుకుంటాను. నీ కన్నీళ్లను నా ఒడిలో దాచుకుంటాను. కానీ బదులుగా నేను ఒక్కటి మాత్రమే కోరుతున్నాను, ఆస్థ. నన్ను నమ్ము. నిన్ను నమ్ము. నువ్వు కోల్పోయింది దుఃఖించవద్దు. అది పెద్దదాన్ని, మంచిదాన్ని, సంపూర్ణదాన్ని పొందడానికి దారి వేసింది. నీ జీవితంలో ఉన్నవారు వెళ్ళిపోతే అది నష్టమే కాదు, అది ఖాళీ స్థానమే. ఆ స్థానంలో నేను నీకు సరైన వారిని పంపుతున్నాను. నిన్ను అర్థం చేసుకునేవారిని, నిన్ను ఎత్తుకు చేర్చేవారిని. ఇప్పుడు ఒక నిర్ణయం పాటించు బిడ్డ. ఈరోజు చేయవలసిన పని ఈరోజే చేయాలి. ప్రతి వాయిదా వేసిన పని నీ జీవితంలో భారంగా అవుతుంది. ఆలస్యం నీ ఆత్మను బలహీనపరుస్తుంది. అందుకే ఇక్కడి నుంచి ఆలస్యం చేయవద్దు. చెప్పాల్సింది చెప్పు, క్షమించాల్సింది క్షమించు, ప్రేమించాల్సింది ప్రేమించు. ఇప్పుడే చెయ్యి. ప్రతి ఉదయం లేచిన వెంటనే జయసాయి అని పలుకు. ఒక దీపం వెలిగించు. అప్పుడు నీ రోజు నా కరుణతో నిండిపోతుంది. నిర్ణయాలు స్వచ్ఛంగా ఉంటాయి. నీ సంకల్పం శిలలా దృఢంగా ఉంటుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకో. ఈరోజు చేసే పని ఈరోజే చేయాలి. ప్రతిరోజు కొన్ని క్షణాలు నా ముందు కూర్చో. ఒక దీపం వెలిగించు. ఆ దీపం నీ విశ్వాసపు జ్యోతి అవుతుంది. ఆ జ్వాల ద్వారా నువ్వు నా ఉనికిని అనుభవిస్తావు. నువ్వు ఆ జ్యోతి వెలిగించినప్పుడు అది నీకు నా దర్శనమే. ప్రతిరోజు ఈ మంచి పని మాత్రం చెయ్యి బిడ్డ. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.